అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఈ విశ్రాంతి దినాన ప్రభువా మేమందరం నీ సన్నిధిని విశ్రమించినట్లుగా ఆత్మీయ ఆహారంను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా మా అందరి హృదయములలో నీ యొక్క వెలుగును ప్రసరింపచేయండి. మేము నీ వెలుగులో నడవగలుగునట్లు ప్రభువా మీరు కృప చూపించమని, ప్రభువా మీ నామను మహిమపరచమని, మీరు మా మధ్య ఉండమని తండ్రి మీ కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోషేయ 6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆదాము నిబంధన మీరినట్లు అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆదాము నిబంధన మీరినట్లు. దేవుడు ఆదాముతో నిబంధన చేసుకున్నాడా? ఏం మీరాడు ఇప్పటిదాకా? అసలు మనం విన్నదేంది? ఆదాము ఏం మీరాడు? ఆజ్ఞను మీరాడు. అదేగా మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆదాము నిబంధనను మీరాడట. నిబంధన అంటే ఏంటి? ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం. నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. అది నిబంధన. ఆదాము ఇటు నిబంధనను మీరాడట. అసలు దేవుడు ఆదాముకి ఏమని నిబంధన చేశాడు అంటే, ఈ భూమిని నిండించి దాన్ని లోబరుచుకో, దాన్ని ఏలు, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తానని దేవుడు నిబంధన చేశాడు. దానికి రిటర్న్గా దేవుడు ఏం ఆశించాడు అంటే ఆదాము దగ్గర నుంచి ఒక్కటే, విధేయత, లోబడడం. నా మాటకు విధేయత చూపించు చాలు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భూమిని ఏలే వ్యక్తిగా చేస్తాను అని దేవుడు ఆదాముతో నిబంధన చేసుకుంటే, ఆదాము చేసిన పాపం ఏమిటి? ఆ నిబంధన మీరాడు. ఈ దినాల్లో దేవుడు మనలను ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి, ఆయన సారూప్యంలోకి మార్చడానికి క్రీస్తు ప్రభువును భూమి మీదకి పంపించడం ద్వారా మనతో నిబంధన చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ నిబంధన మీరిపోతున్నాం. ఆ నిబంధనను నిర్లక్ష్యం చేస్తున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని దేవుని నిబంధనను మీరుతా ఉన్నాం. దేవుని రాజ్యం మీద మనం దృష్టిని పెట్టకుండా క్రీస్తు యేసు చేసినటువంటి నిబంధన, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, ఎవరైతే నా ఆజ్ఞకు లోబడి నన్ను ప్రేమించి ఈ భూమి మీద నాకు సాక్షులుగా నివసిస్తారో అటు వారిని నేను మరలా తీసుకొని అక్కడికి వెళ్తాను. అది దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనకు దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు మన దగ్గర నుంచి? ఏమని ఆశిస్తూ ఉన్నాడు అంటే, చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 8-9 వచనాలు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా
యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. కాబట్టి రక్షింపబడాలంటే రెండు జరగాలి. ఏం చేయాలి? హృదయమందు విశ్వాసం ఉండాలి, నోటితో ఒప్పుకోలు ఉండాలి. ఏమని విశ్వసించాలి? ఆయన మృతులలో నుండి ప్రభువును లేపాడని విశ్వసించాలి. ఇప్పుడు మీరందరూ విశ్వసిస్తున్నారా? ఒక స్ట్రైట్ క్వశ్చన్. యేసు ప్రభువును మృతులలో నుంచి దేవుడు లేపాడని నేను నమ్ముతున్నాను అని మీరందరూ విశ్వసిస్తున్నారా? ఐ బిలీవ్ దట్ యు ఆల్ బిలీవ్ దట్. మీరందరూ అది నమ్ముతారని నేను నమ్ముతున్నాను. యేసయ్యను మృతులలో నుండి లేపాడని నమ్ముతున్నారా మీరందరూ? నమ్మట్లేదా? డౌట్ అంతేనా? లేపాడో లేపలేదు, ఎవడున్నాడు, ఎవడు చూశాడు, అంతేనా? నీకు రక్షణ కలగాలంటే నువ్వు నమ్మాలి, ఒప్పుకోవాలి. మేము నమ్ముతున్నాం, కానీ ఎంతమంది ఆయన పునరుద్ధారుడని నోటితో చెప్పగలుగుతున్నారు? రెండు చేస్తేనే రక్షణ. ఆయన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అని మనము నమ్మి ఒప్పుకుంటేనే రక్షణ అంట. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఎదుర్కొందాం. యేసయ్యకు పునరుద్ధానం ఉంది, మరి మనకి? మనకి కూడా పునరుద్ధానం ఉంది. ప్రతివాడు వాని వరుసలో బ్రతికింపబడును. దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఎవని క్రియలను బట్టి. ఒకసారి మనం చూద్దాం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. హోషేయకు ముందు చాప్టర్ అన్నమాట, ముందు బుక్. 12వ అధ్యాయం జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. ఎవరికైనా నిద్ర వస్తే లేచి నిలబడైన వాక్యం వినండి. ఎందుకంటే రేపు మీ అందరి మీద ఈ మందిరం, ఈ మైకు, ఈ బల్ల సాక్ష్యం చెప్తాయి. మనకు దేవుడు అంటే భయం లేదు, లెక్కలేదు. కానీ వన్ డే, ఒక దినాన ఇవి సాక్ష్యం చెప్తాయి. జాగ్రత్తగా నిద్రపోకుండా వినండి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించరు. చూడండి, ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినాన సమాధులలో ఉండిన వారు సైతము లేస్తారు. ఆ దినాన ఒక భయంకరమైనటువంటి ఆపద దినం ఉంటుంది. అది అయితే గ్రంథమందు లిఖింపబడిన వారు మాత్రమే తప్పించుకుంటారు అంటున్నది ఇక్కడ దేవుని వాక్యం. ఇప్పుడు నీ పేరు జీవగ్రంథమందు లిఖింపబడి ఉందా? మరి దేవుని వాక్య గ్రంథం, దేవుని జీవ గ్రంథమందు లిఖింపబడితేనే
నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. గ్రంథమునందు లిఖింపబడిన వారు తప్పించుకుంటారు. సమాధులలో నిద్రపోయిన వాళ్ళు కూడా లేస్తారు. కొందరైతేనేమో అవమానపరచబడడానికి, హేయులుగా, నిత్యము హేయులుగా కనబడడానికి మేల్కుంటారట. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారు. ఇప్పుడు అందరికీ పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారా? ప్రశ్న ఏంటంటే ఏ లిస్టులో ఉంటాం? ఏ లిస్టులో ఉంటాం? నీవు రాజ్యముగా కూడినది మొదలుకొని, జాగ్రత్త ఈ పదం, ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే అప్లై చేసుకుంటామేమో. ఇశ్రాయేలీలు రాజ్యంగా కూడుకున్నప్పటి నుంచి మొదలుకొని దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తున్నాడని అనుకుంటున్నామేమో. బట్ బీ కేర్ఫుల్, ఇట్ అప్లైస్ టు ఫర్ అస్ టు. అది మనకు కూడా వర్తిస్తుంది. రాజ్యముగా కూడినది మొదలుకొని. ఈ గత కొద్ది దినాల నుంచి, ఒక 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాను, భారతదేశంలో ఎన్నికలకు డేట్ ఇచ్చిన సమయం నుండి ఎన్నికల ఫలితాలు అయ్యేదాకా చూస్తే నాకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు కనపడతా ఉన్నాయి. ఎంతటి ఆశ్చర్యం వేసింది అంటే, నాకు అసలు క్రైస్తవులు ఉన్నారా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకు అంటే రిజల్ట్ని బట్టి కాదు. ఎలక్షన్ డేట్ ఇచ్చినప్పటి నుంచి మేము గెలవాలి అని పోరాడింది ఒకళ్ళు విశ్వాసుల్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము గెలిచామని ఎగిరింది ఒకళ్ళు విశ్వాసులే. మేము ఓడిపోయామని బాధపడింది ఒకళ్ళు విశ్వాసులే. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి? రాజ్యముగా కూడినది మొదలుకొని. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళేనా? దేవుని రాజ్యంలోకి వస్తే అసలు ఎలక్షన్ అనేది ఉంటుందా? దేవుని రాజ్యంలో ఎలక్షన్ ఉందా? పరలోక రాజ్యంలో ఎలక్షన్ ఉందా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ కింగ్, ఒకే రాజు, నో ఎలక్షన్. వీళ్ళందరూ ఏంది ఇట్ట తన్నుకుంటున్నారు? ఒకడే మాది, నీదే. ఒకడే మేము ఓడిపోయాం, ఓడిపోయావు. దేవుని రాజ్యంలో ఎన్నడూ వాళ్ళంటా సంతోషించడం చూడలేదు నేను, ఎన్నడూ అంత బాధపడడం చూడలేదు. పరలోక రాజ్యంలో చేర్చబడిన తరువాత, దేవుని రాజ్యంలో చేర్చబడిన తరువాత ఎప్పుడు దేవుని సన్నిధిలో అంత సంతోషంగా వాళ్ళు గడపడం నేను చూడలే. అని ఇప్పుడు చూశాను. అంటే ఏంటి, వీళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారు? ఎప్పుడు అంత బాధపడడం చూడలేదు. దేవుని రాజ్యం, సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. ఎప్పుడు చూడలే నేను వీళ్ళ దగ్గర అంత బాధ, అంత ఏడుపు. ఏ రాజ్యం ఇది? క్రైస్తవుని యొక్క జీవిత ఆరంభం ఏంటో తెలుసా? ఎప్పుడు క్రైస్తవుడు తన పుట్టుక ఆరంభం అవుతుందో తెలుసా? మారుమనసు పొందినప్పుడు కాదు. కాలము సంపూర్ణమై ఉన్నది. చెప్పండి ఇప్పుడు, బాగా విన్న వాక్యం చెప్పండి. నోరు ఇప్పండి, నోటితో ఒప్పుకుంటేనే రక్షణ. యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడే నోరు తెరవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే అంతకుముందు దాకా దేవుని రాజ్యం లేదు, ఏదో రాజ్యంలో ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు నువ్వు ఉంటున్న రాజ్యం ఏంది? దేవుని రాజ్యంలోకి వచ్చావా? పరలోక రాజ్యంలో అడుగు పెట్టావా? మారు మనసు పొంది సువార్తను నమ్మిన ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి వాడు.
అప్పటి నుండి యేసు ఈలాగు ప్రకటింపమని ఆరంభించను, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని. చూసారా, యేసు ప్రభు వచ్చినప్పటి నుండి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది అప్పటిదాకా దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియదు మానవునికి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియదు. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అంటే దేర్ ఈస్ ఎ కింగ్ ఇన్ దట్ కింగ్డమ్ అండ్ హీ ఈస్ ద ఓన్లీ గాడ్. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవుడు మాత్రమే. ఇప్పుడు మీ అందరికీ ఎవరు దేవుడు ఉన్నారు? ఎవరు రాజుగా ఉన్నారు? పరలోక రాజ్యంలోకి వచ్చిన వారేనా? దేవుని రాజ్యంలోకి వచ్చినటువంటి వారేనా మీరందరూ? రాజ్యముగా కూడినది మొదలుకొని, బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఎలక్షన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అటు కానీ ఇటు కానీ ఎగిరిన వాళ్ళు ఈరోజు లెక్క చెప్పుకోవాలి దేవుని ఎదుట. జాగ్రత్త, ఐ కౌంట్ యువర్ డేస్ ఫ్రమ్ ద డే దట్ యు హ్యావ్ డిసైడెడ్ టు ఫార్మ్ ఏ కింగ్డమ్. నువ్వు రాజ్యముగా కూడినది మొదలుకొని పరలోక రాజ్యాన్ని పక్కగా పెట్టేసి ఇది నా రాజ్యం, ఇది నా పార్టీ అనుకున్న దినం నుండి జాగ్రత్త. గ్రంథమందు నీ పేరు లిఖింపబడిందో లేదో చూసుకో ఇప్పుడు. అలాగే లిఖింపబడకపోతే భయంకరమైన ఆపద దినం రాబోతా ఉంది. రాకడ దినాలు సమీపిస్తా ఉన్నాయి. అందుకే నేను గమనిస్తా ఉన్నాను, అనేకులు తప్పిపోతున్నారు, అనేకులు తప్పిపోతా ఉన్నారు. ఆరంభం అద్భుతంగా ఆరంభించారు ఆత్మీయ జీవితాన్ని, అనేకులు తప్పిపోతా ఉన్నారు. దాని గురించి ఇంగ్లీష్ బైబిల్లో దే విల్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద లార్డ్ అని ఉంటుంది. దేవుని యొద్ద నుండి త్వరపడి కొట్టుకొని పోతారట. జరగడం లేదా మన కళ్ళ ఎదుట? దాని సూచన ఏంటో తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, ప్రతివాడు బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. యేసు ప్రభు వారు మరలా పునరుద్ధానుడై రాబోతున్నాడని నమ్ముతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అవునన్నయ్య, నేను నమ్ముతున్నాను. మరి అయితే ఆయన వచ్చేటప్పుడు అందరూ బ్రతికింపబడరు. ఇదేంది ఇందాకేగా చూసుకున్నాం. కొందరైతేనేమో నిత్యము అవమానపరచబడడానికి, కొందరైతేనేమో నిత్య జీవంలో నివసించడానికి లేపబడతారు అని చూసాం కదా. ప్రతివాడు తన తన వరుసలో బ్రతుకుతాడని చెప్పి చూస్తా ఉన్నాం కదా లేఖనం. అవును, కానీ యేసయ్య పునరుద్ధానంలో తీసుకొని వెళ్ళడానికి వచ్చే వరుసలో ఉండేది ఎవరో తెలుసా? అక్కడ ఉంటుంది మాట, ఆయన వారు. నీదే పార్టీ, నీదే పార్టీ ప్రియ సహోదరుడా, నీదే పార్టీ ప్రియ సహోదరి. డూ యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ? నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు చెందిన దానవేనా? యేసుకు చెందిన వాడవేనా నువ్వు?
ఆయన వారు బ్రతికింపబడుదురు. అందరు కాదు, ఆయన వారు నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి బ్రతికింపబడతారా? నువ్వెవరి వాడవా? యేసును ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుండి లేపనని నీవు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే నువ్వు రక్షింపబడతావు. ఇదేందన్నయ్య, నమ్ముతున్నానుగా మళ్ళీ నోటితో ఒప్పుకునేది ఎందుకు? నోటితో ఒప్పుకోవడంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది, చెప్తాను వినండి. దీనికి ముందు ఒక వచనం చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవ్వరికి తెలియదంట. ఏంటంట అంటే నీ హృదయంలో ఉన్న ఆలోచన నీకు తప్పితే, నీ ఆత్మకు తప్పితే ఎవరికి తెలియదు. భర్త యొక్క ఆలోచన భార్యకు, భార్య యొక్క ఆలోచన భర్తకు తెలియదట. ఇంకా ఇంకొక మాట కూడా ఉంటుంది పైన, అదే కాదు, లోకాధికారులకు ఈ జ్ఞానము కనబడలేదు అని ఉంటుంది. 8వ వచనంలో 7వ వచనం చదువుకుని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. దేవుని జ్ఞానం లోకాధికారులకు తెలియదు. మనుష్యునిలో ఉండిన సంగతులు కూడా సాటి మనిషికి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే నీ హృదయంలో ఉండిన తలంపేంటో అపవాదికి కూడా తెలియదు. వాడు నీ లోపల చెడు తలంపులు పెట్టొచ్చు కానీ నీ తలంపులేంటో వాడికి తెలియదు. యేసు ప్రభువును శోధించేటటువంటి ఆ సన్నివేశానికి ఒకసారి వెళ్దాం. అపవాది యేసయ్యను శోధించేటటువంటి సన్నివేశానికి. చాలామంది అపవాది శోధించడం అంటే ఇంట్లో మనకు విరోధంగా మన భార్యనో భర్తనో రేపుతాడు, లేకపోతే సొసైటీలో మనకు వ్యతిరేకంగా శత్రువులను రేపుతాడు అనుకుంటారు. కానీ అపవాది శోధించే విధానం ఏంటో తెలుసా? తలంపులలో శోధిస్తున్నాడు. వాడు తన చెడు తలంపులను తనలో మనిషిలో ప్రవేశపెట్టగలడు కానీ మనిషిలో ఉండిన తలంపులు అతనికి గ్రహించలేడు. అది ఎవరికి తెలుస్తుంది? మనిషి ఆత్మకే. దేవుడు మనిషిలో పెట్టినటువంటి ఆ మనుష్యుని ఆత్మకే తెలుస్తుందట. అందుకే అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వాడు ఎదురుగా వచ్చి నిలబడేం శోధించలా, జస్ట్ బ్రెయిన్లో ఒక ఆలోచన, బాగుండ్రంగా ఉన్నాయి రాళ్ళు, రొట్టె చేసుకొని తిందామా, ఆకలిస్తుందిగా, అదే ఆలోచన. ఆ అపవాదిని ఎలాగ ఎదిరించగలిగాడు? ఊరుకో అపవాది, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి బ్రతకవచ్చు, ప్రతి మాట వల్ల బ్రతుకుని మనస్సులో అనుకోలే దేవుడు. యేసయ్య మనసులో అనుకుంటే అపవాది గ్రహించేవాడు కాదు. నోటితో జవాబిచ్చాడు. చూడండి, మనమందరం కూడా నోటి ద్వారా సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి.
నేను నమ్ముతున్నాను యేసు ప్రభువు నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు నిజంగా పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు, యేసు ప్రభువు రేపు నన్ను కూడా పునరుద్ధానుడిగా చేస్తాడు, నమ్ముతున్నాను. ఒప్పుకుంటున్నావా? ఎంతమందికి చెప్పావు ఆయన రేపు నిన్ను లేపబోతున్నాడు అని? ఆయన వారు బ్రతికింపబడదురు, ఆయన వారు బ్రతికింపబడదురు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్నదా? వాడు దేవుణ్ణి అడగవలెను. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నామంటే మనము అడగడం లేదు. కొంతమంది అడగక పొందుకోవడం లేదు, కొంతమంది అడిగిన వారి భోగముల నిమిత్తము, వారి పేరు ప్రఖ్యాతుల నిమిత్తము, వారి సుఖ సౌఖ్యాల నిమిత్తం అడుగుతున్నారు, అందుకని పొందుకోవట్లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుని మర్మము గ్రహించిన వారిగా ఉండాలి. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని గ్రహించిన వారి, ఒకరోజు నేను లేపబడబోతా ఉన్నాను, ఒకరోజు పునరుద్ధానుడైనటువంటి దేవుని నేను ఎదుర్కోబోతా ఉన్నాను. అయితే ఆయన వాణిగా నేను ఎదుర్కోగలనా, లేక ఈ రాజ్య సంబంధిగా ఎదుర్కోగలనా? ఇది నాన్న దేవుడు మనల్ని సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీవు దేవుని సంబంధివేనా? దేవుని సంబంధివేనా? అయ్యా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని ఐశ్వర్యంతో నింపాలి, ప్రార్థన చేయన్నయ్యా, దేవుడు మమ్మల్ని ఎక్కడికి పోయినా కాపాడాలి. ఈ మాటలు చెప్తా ఉన్నామేమో. దేవుడు నిన్ను కాపాడాలి అంటే నువ్వు ఒక మర్మం గ్రహించాలి. యు నీడ్ టు నో ఏ సీక్రెట్. నేను ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం చదువయ్యా. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలు. ఇప్పుడు మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏంటో చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఒకసారి నేను ఇంగ్లీష్ బైబిల్ నుంచి వచ్చిన చదువుతాను. He that dwelleth in the secret place of the Most High. ఏమని ట్రాన్స్లేట్ చేశారండి ఇంగ్లీష్ బైబిల్లో? సర్వోన్నతుని యొక్క రహస్య స్థలములలో నివసించువాడు. ఏంది? సర్వోన్నతుని యొక్క రహస్య నివాసాన్ని కనుగొన్నవాడట. కనుగొన్నావు మరి నువ్వు? సర్వోన్నతుని యొక్క రహస్య నివాసం ఏదో నీకు తెలుసా? అది తెలుసుకున్నవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అంటుంది బైబిల్ వాక్యం. ఇంక నీకు ప్రొటెక్షన్ ఏడవుతుంది? ఆయన నివాసం, ఆ రహస్య నివాసం నీకు తెలియనప్పుడు నీకు సంరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక దేవుడిని ఎట్లా కాపాడతాడు? సర్వోన్నతుని యొక్క రహస్యం తెలుసుకునే వారిగా ఉండాలి. రహస్య నివాస స్థలము అది తెలుసుకోవాలంటే ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం
12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఆ జ్ఞానాన్ని వెతకాలి. మరి ఆ దేవుని యొక్క మర్మాన్ని తెలియజేసేటటువంటి ఆ జ్ఞానం ఎక్కడుంది? వెతుకుతున్నారా జ్ఞానాన్ని? డూ యు సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకుతున్నారా? ఈ లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారా? దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఈ లోక రాజ్యాలను వెతుకుతున్నారా? One day all these things will be perished. ఒక దినాన ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అంతరించిపోతాయి. దేవుని రాజ్యమే శాశ్వత నిలిచేటటువంటి రాజ్యం. దేవుని రాజ్య సంబంధిగా రక్షింపబడిన వ్యక్తిగా నీ యొక్క ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావా, వేరే దానికి ఇస్తున్నావా? జ్ఞానము ఎక్కడుంటుందయ్యా? ఎక్కడ దొరికింది జ్ఞానం? వివేచన ఎక్కడ దొరికింది? ఆ మహోన్నతుడు నివాసం ఉండే రహస్య స్థలం ఎట్ట తెలుసుకోవాలి? ఇరవై వచనం. అట్లైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? 23వ వచనం. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. దేవుడు తెలుసుది కానీ మనకేం తెలుసుద్ది ఇంకా? కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక ఆయన ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. అంతేగా? నువ్వు నేను ఏ ప్రయత్నం చేయని అవసరం లేదు. అంత మాత్రానికి దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు? ఎవరికైనా మీలో జ్ఞానము తక్కువగా ఉన్నదా, వాడు దేవుని అడుగవలెను. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. అక్కడ ఇంకో మాట ఉంది 21వ వచనంలో. అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది. ఎవరికి మరుగై ఉందంట? జ్ఞానం ఎవరికి మరుగైనది? సజీవులందరి కన్నులకు మరుగై ఉందట. అదేంది? సజీవులకు మరుగై ఉంటే ఇంకేం ప్రయోజనం? మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వోన్నతుని యొక్క రహస్య నివాసాన్ని కనుగొన్నవాడు. రహస్య నివాసం అంటే అంతా కనపడదు, ఓపెన్గా కనపడదు, పబ్లిక్గా కనపడదు. దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి? నువ్వు వెదకాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మనం చూస్తాం కోరీ టెన్ బూమ్, దాగెడు స్థలం అనేటటువంటి పుస్తకం. యూదులను ఊచకోత కోస్తూ ఉంటే జర్మనీ దేశస్తులు వీరి నివాసాల్లో ఒక సీక్రెట్ ప్లేస్లు ఉంచుకునేవాళ్ళు. ఇళ్లల్లో బయట నుంచి చూస్తే అంత మామూలు ఇల్లులాగే ఉంటుంది. దాని ముందు ఒక చెత్త కుప్పో లేకపోతే ఒక మంచి చెట్టో ఏదో ఉంటుంది. దాన్ని పక్కగా తొలగించి ఆ చెత్త తీసి ఆ బటన్ నొక్కితే కానీ ఆ డోర్ ఓపెన్ కాదు. ఆ గదుల్లోకి పోయి దాక్కునేవాళ్ళు యూదులు, క్రైస్తవులు. దేవుని యొక్క నివాసం వెదకాలన్నా కూడా అలా వెదకాలి. నీకు తెలియాలన్నా నువ్వు అలా వెదకాలి. మరి అదేమో సజీవులందరి కళ్ళకి కనపడదంట. ఎవరికి కనపడింది కంటే దాని అర్థం చెప్పండి? ఎవరికి కనపడుతుంది? సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది అన్నది వాక్యం. అంటే ఎవరికి కనపడే అవకాశం ఉంది? ఇక ఎవరికి కనపడిద్ది? సజీవులు అంటే ఏందో తెలుసా? సజీవులు అంటే ఎవరు? బతికున్నవాళ్ళే. ఇంకటి దాని అర్థం ఏంది? సజీవులకు కనపడదు అంటుంది దేవుని వాక్యం. ఇంకా దాని అర్థం ఏంది? ఎవరికి కనపడాలి? ఇక చనిపోయిన వాడికి కనపడాలి. ఇందుకే అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయాను. ఇక మీదట నేను కాదు బ్రతికేది, క్రీస్తు నాలో జీవిస్తా ఉన్నాడు.
కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఈ మాటని ఇప్పుడు మీరందరూ విధేయత చూపిస్తారా? విధేయత చూపిస్తారా దేవుడు చెప్తున్నటువంటి మాటకి? ఇందాకేం చూసాం? ఆదాము ఏం చేశాడు? నిబంధనను మీరాడు. ఏం మీరాడు అంటే విధేయత. దేవుడు ఏం కోరుకున్నాడు ఆదాము నుండి? విధేయత కోరుకున్నాడు. ఒక్క మాటే, నా మాట విను చాలు, ఇంకేం అవసరం లేదు. అంతేనా? దేవుడు కోరుకున్నది విధేయత. ఒకడు కోరుకున్నాడు దేవుడు. విధేయత కోరుకుంటే ఏం చేశాడు ఆదాము? లోబడ్డా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనతోటి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇప్పుడు ఈ లోకంలో పోరాడే రాజ్యాలన్నీ, ఈ రాజ్యం కోసం పోరాడేటటువంటి పార్టీలన్నీ కింద ఉన్నాయా పైన ఉన్నాయా చెప్పండి? చెప్పండి. మీకు ఇది గాయపరచవచ్చు, కానీ క్యాన్సర్ను తీసేయాల్సినటువంటి బాధ్యత శిష్యునిగా నా మీద ఉంది. పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి. దేవుని రాజ్యం మీద మీ మనస్సు ఉండాలి. దేవుని రాజ్య సంబంధికులుగా మనం ఎప్పుడవుతాం? లోకాధికారుల ఎదుట నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే. అందుకే చాలామంది వచ్చి నన్ను మా ఆఫీస్లో వచ్చి అడుగుతారు, ఏ పార్టీ నీది? నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, మా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, మాది శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యంలోకి ఎలక్షన్స్ ఉండవు. ఆయనకి ఎప్పుడో ఓటేసేసాం మేము. ఎప్పుడు ఓటేసామో తెలుసా? ఎప్పుడైతే ఆయన నా నిమిత్తము నా నిందను, అవమానాన్ని, నా యొక్క దోషాన్ని, నా యొక్క పాపాన్ని, నా యొక్క మురికి జీవితాన్ని తన మీద వేసుకొని నన్ను నీతిమంతుడిగా చెయ్యాలని ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే నేను ఆయన ఓటేసేసాను. అప్పటి నుంచి ఆయన నాకు రాజు. ఇట్టి సాక్ష్యం చెప్పేవాళ్ళలాగా ఉండగలుగుతున్నాం మనం. మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా అంటే ఎందుకనగా, ఎందుకు మీరు మనసు పెట్టుకోవాలి పైనున్న వాటి మీద అంటే చూడండి అక్కడ ఏమంటున్నాడు? మీరు 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 బ్రతికే ఉన్నారు, ఇంకా మీరు బ్రతికే ఉన్నారు. ఇంకా బ్రతికున్నోడికి ఎవడికి దేవుని యొక్క జ్ఞానం కనబడదు. దేవుని యొక్క నివాసం, రహస్య నివాసం కనబడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మీరు మృతి నొందితిరి. చచ్చిపోయిన వాడికి కనపడింది ఇప్పుడు దేవుని యొక్క రహస్య నివాస స్థలం. అందుకే ఎందుకయ్యా మేము సిలువ ఎత్తుకొని వెంబడించాలి యేసయ్యను అంటే అర్థం ఇదే. నీ స్వీయానికి నువ్వు ఎప్పుడైతే చనిపోవడానికి నువ్వు ఇష్టపడతావో దేవుని యొక్క జ్ఞానము నీలో ప్రవేశించడానికి నువ్వు డోర్ తెరిచిన వాడు అవుతావు. డోర్ తెరిచిన వాడు అవుతావు. సరే, సజీవులకు మరుగై ఉన్నది, సజీవులందరి కనులకు మరుగై ఉన్నది. ఇంకా మనం చూస్తే 7వ వచనం చూస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం ఎవరెవరికి కనపడదో చెప్తా ఉన్నాడు చూడండి. ఇప్పుడు మనం అందరం ఈ కోవలో ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి.
ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. కఠినాత్ములకు ఎవరికి కూడా అది కనపడదట. క్రూర స్వభావం ఉంటుందా నీలో? కోపగించుకునే దుష్టుని స్వభావం ఉంటుందా? క్రూర మృగ స్వభావం ఉంటుందా? ఎదుటి వ్యక్తిని హత్య చేసే స్వభావం మాటలతోటి ఉంటుందా? అట్టి స్వభావం ఉంటే దేవుని యొక్క రహస్య నివాస స్థలం తెలియదు. అసలు రహస్య నివాస స్థలం ఎందుకు కనుక్కోవాలి అంటే చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. జాగ్రత్తగా వింటేనే ఒకటిదానికి ఒకటి పోసకూర్చినట్టు మీకు అర్థమయ్యేది, లేకపోతే అంతా పులిహోరలాగా అయిపోద్ది. ఏం అర్థం కాదు, తిన్నాక ఎసిడిటీ వస్తుంది. అర్థమైందా? నిద్రపోవద్దు. చచ్చిపోలే. మీరు మృతి నొందితిరి. క్రూర మృగానికి కనపడదట, అంటే క్రూర స్వభావం కలిగిన వాళ్ళకి కనపడదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. సరే, కనపడదు కదా దేవుని నివాస స్థలం, మరి నేనేం చేయాలి? ఇందాక అన్నావుగా అయ్యా, రహస్య స్థలాన్ని కనపడాలంటే నువ్వు వెతకాలిగా. ముందు వెతికితేనే కదా కనపడేది. ఊరినే చూడగానే కనపడేటట్టయితే అది రహస్య స్థలం ఎట్లయిద్ది అంటున్నావు కదా. సరే, నేను ఇక్కడి నుంచి డేగ కన్నులతో నేను చూస్తానయ్యా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తావు. కనపడదు. యూట్యూబ్లో అన్ని ప్రసంగాలు వింటానయ్యా ఈరోజు నుంచి. ఈరోజు నుంచి ప్రతి సేవకుడి ప్రసంగం వింటాను. ఈరోజు నుంచి రోజు వాక్యం చదువుతాను. కనపడదు. దేవుని యొక్క నివాస స్థలం కనపడదు. ఇంకెవరికి కనపడదు? గర్వము గల క్రూర జంతువులు, సోషల్ స్టేటస్, సమాజంలో ఇప్పుడు మేము మాదేగా అనుకున్నా కూడా కనపడదు. గమనిస్తున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, కొంతమందికి అర్థమవుతుంది అనుకుంటున్నా బాగా. చూడండి, నేను ఈరోజు దేవుని రాజ్య సంబంధిగా దేవుని పక్షా నుండి మాట్లాడుతూ ఉన్నాను. నేను రేపు పరలోకంలోకి వచ్చినప్పుడు, తీర్పు దినానికి వచ్చినప్పుడు, యేసయ్య సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు మాకెవరు చెప్పలేదయ్యా ఈ మాట, మాకు చెప్పలేదయ్యా అనడానికి ఆస్కారం లేదు. ఇది నా పరిశుద్ధాత్మని ఎదుట నేను చెప్తా ఉన్నాను. సోషల్ స్టేటస్, సమాజంలో మేము ఒక అధికారంలో ఉంటే అన్నీ మేము గ్రహించగలుగుతాం అనుకుంటున్నారేమో. నో, లేదు. అటివారికి కూడా కనబడదంట. సింహము, ఏంద్రా ఎంతకాలం రా అణిగుండేది, లేండి ఇక మన టైం వచ్చింది, మనం సింహాలం అయిపోదాం అనుకున్నా కూడా కనపడదు దేవుని జ్ఞానం. ఎవరికి కనపడుతుందో తెలుసా? ఇక్కడ ఆశ్చర్యకరంగా ఒక మాటను రాసి ఉంచాడు. చూద్దాం, 22వ వచనం. విన్నారా అందరూ? ఎవరికి వినపడలేదు దేవుని గురించినటువంటి జ్ఞానం? దేవుని జ్ఞానం ఫలానా స్థలంలో ఉంటుంది, దేవుని గురించిన వివేచన ఫలానా చోట దొరుకుతుంది అనేది ఎవరికి కనపడలేదు ఇందాకడ దాకా? జ్ఞానవంతులకు కనపడలేదు, పరిశీలన చేసే వాళ్ళకు కనపడలేదు, సజీవులకు కనపడలేదు, గర్వాంధులకు కనపడలేదు, అధికారులకు కనపడలేదు. అదేగా ఇక్కడ రెండు చెప్తున్నాయి. మా చెవిని పడ్డది ఎక్కడుందో అని. రెండు చెప్తున్నాయి. మళ్ళీ చదువు 50వ వచనం. మేము చెవులార దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. ఎవరు విన్నారట? దేవుని జ్ఞానం ఫలానా చోటుంది అని వినబడిందంటే ఎవరికి? గట్టిగా చెప్పాలి. నాశనమునకు మరణానికి. దేవుని జ్ఞానము ఎక్కడ ఉన్నదో తెలియాలి అంటే నాశన మార్గంలో నడవాలి, మరణ మార్గంలో నడవాలి. ఏందా ఎంత మాట అంటావు? తథాస్తు దేవతలు ఉంటారు పైన.
చూడండి, బైబిల్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ సెల్ఫ్ డెత్. దేవుని వాక్యం ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే స్వీయ నాశనము, స్వీయం యొక్క అంతము, స్వీయం యొక్క మరణం గురించి మాట్లాడుతుంది. ఎక్కడైతే స్వీయము నాశనమయ్యేటటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తారో, నీ యొక్క స్వీయము, నీ యొక్క అహము నాశనం చేసేటటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తారో నువ్వు నడుస్తావో, ఎప్పుడైతే నీ స్వీయము మరణించేటటువంటి మార్గంలో నువ్వు నడుస్తావో, అప్పుడు దేవుని యొక్క నివాసం ఎక్కడో నీకు తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలని, నీలో ఉన్న స్వీయము నశించనంత వరకు, నీలోనున్నటువంటి స్వీయము మరణించనంత వరకు నువ్వెన్నడూ కూడా దేవుని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క నివాస స్థలాన్ని, ఆ రహస్య ప్రదేశాన్ని కనుగొనలేవు. మరి స్వీయం నశించాలంటే ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. కానీ స్వీయము సాటిస్ఫై అయ్యే మార్గాలు ఎత్తుకుంటున్నాం ఈ దినాల్లో. అమ్మో, ఆ సంఘానికి పోతే ఇక లేచిన కానించి మనల్ని దులుపుడే, పోయిన కానించి ఇక మన గురించే. అదే ఎడకపోతే మనకు రెస్పెక్ట్ ఇచ్చి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. చూడండి, జరుగుతున్నది ఇదే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో. స్వీయము రెస్పెక్ట్ కోరుకుంటుంది, ఎందుకంటే అది చచ్చిపోవడానికి ఇష్టపడదు. స్వీయము నాశనం అవడం దానికి ఇష్టం ఉండదు. బట్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు అండర్స్టాండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించాలి అంటే, దేవుని యొక్క ఆ రహస్య స్థలంలో నువ్వు సురక్షితంగా నివసించాలంటే అదొక్కటే మార్గం. నీ స్వీయం, నా స్వీయం నశించాలి. మన స్వీయము నాశనం అవ్వాలి. మన అహం దెబ్బతినాలి. మన స్వీయం మరణించాలి. అదే అంటున్నాడు, మీరు మృతి నొందితిరి. ఇప్పుడు చూద్దాం, మీరు మృతి పొందితిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మహోన్నతుని యొక్క రహస్య స్థలంలో దాచబడి ఉండడము, ఇక్కడ క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉండడం, ఈ 2 వచనాల దగ్గర పెట్టుకొని చదువుకుంటే, మనము మృతి నొందితేనే స్వీయము విషయమై ఎక్కడుంటాం? దేవుని యొక్క రహస్య స్థలంలో, క్రీస్తులో దాచిపెట్టబడి ఉంటాం. క్రీస్తులో దాచిపెట్టబడి, దేవుల్లో దాచిపెట్టబడి ఉంటే ఏంటి ప్రయోజనం? డబుల్ ప్రొటెక్షన్, 2 అంచుల సంరక్షణ నీకు. కాబట్టి నీకు ఏదైనా ఒక హాని చేయాలన్నా, నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా ఎవరెవరు దాటుకొని రావాలి? ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కొని ఉన్నావు? క్రీస్తులో దాక్కొని ఉన్నావు. క్రీస్తులో దాక్కొని తండ్రిలో దాక్కొని ఉన్నావు. ఇప్పుడు నిన్ను గదిలించాలంటే ఎవరెవరు దాటుకొని రావాలి? శోధన కానీ, శ్రమ కానీ, ఇబ్బంది కానీ, హింస కానీ, కష్టం కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవము కానీ, ఏదైనా ఏం దాటుకొని రావాలి? ఇప్పుడు మొదటగా క్రీస్తును దాటుకొని రావాలి. తర్వాత తండ్రి అయిన దేవుని దాటుకొని రావాలి. అబ్బా, దేనికైనా సాధ్యమేనా? ఇక ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఇక అంత సంరక్షణ నుండి విడిపించలేదు. ఎంత గొప్ప రక్షణ దేవునిలో! మూలం స్వీయము నశించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ద సీక్రెట్ డోర్ టు ద హెవెన్లీ లైఫ్ ఈజ్ త్రూ ద క్రాస్.
సిలువ ద్వారానే నువ్వు ఆ రహస్య స్థలాన్ని కనుగొనగలవా? సిలువ ద్వారానే ఆ రహస్య స్థానాన్ని నువ్వు కనుగొనగలవు. అలాగా దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. అలాగా మనము దేవుని యొక్క రహస్య స్థానంలో గనక నివాసం ఉండాలని ఎంపిక చేసుకుంటే ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే, నా స్వీయము నాశనమయ్యే మార్గంలో నేను నడవాలి. నా స్వీయము మరణించేటటువంటి మార్గంలో నేను నడవాలి. ఇదిగోయ్యా, నేను లోబడుతున్నాను. ఆదాము నిబంధనను మీరాడు, నేను నిబంధనను ఇక మీరను. నువ్వు అన్నావు, ఇదిగో మీరు పైనున్న వాటి మీదనే మీ దృష్టి పెట్టుకోనండి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దన్నా. ఇక మీదట నేను పరలోక రాజ్య సంబంధిగా ఉంటానయ్యా. దేవుని రాజ్యం మీద నా దృష్టి పెట్టుకొని ఉంటాను. దేవుని రాజ్యం మీద నా దృష్టి పెట్టుకొని ఉంటాను. నేను అడుగుతున్నానయ్యా అని ఈ దినాన దేవుణ్ణి అడుగుతావా? అలాగా అడిగితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంరక్షణ నీకు మనకందరికీ దొరుకుతుంది. ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'ఈ లోక జ్ఞానము కాదు', 2వ అధ్యాయము 6వ వచనం. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయి ఉండురు. ఏందంట? ఈ జ్ఞానం కనుక గ్రహించిన వారైతే, ఈ జ్ఞానాన్ని దేవుని యొక్క మహిమను గ్రహించిన వారైతే ఏం చేసేవాళ్ళు? యేసయ్యను అసలు సిలువ వేయకపోయేవాళ్ళ. మరి నువ్వు సిలువ వేస్తున్నావా ఇప్పటికీ యేసయ్యను? ఆయన మహిమను గ్రహిస్తున్నావా? గ్రహించి కూడా నువ్వు యేసయ్యను సిలువ వేస్తున్నావా? మనం చూస్తాం, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తరువాత వెనుకకు జారిపోయిన వారు మరలా బాహాటముగా ఆయన సిలువ వేస్తున్నారట. స్వీయాన్ని వెతుక్కుంటున్నావా, లేక స్వీయాన్ని నశింపించే మార్గం కోసం వెతుకుతున్నావా? యేసయ్యను సిలువ వేసే వ్యక్తిగా మిగిలిపోతున్నావా? ఇంకా మొదటగా నీ స్వీయాన్ని సిలువ వేయి. యేసు ప్రభు మన కొరకు ఏమి చేశాడో తెలియకపోతేనే మనం ఇలా చేస్తాం. అదే కదా అన్నది. ఆ జ్ఞానం యొక్క మహిమేంటో తెలుసుకున్న వాళ్ళైతే అసలు యేసయ్యను సిలువ వేయకపోయి ఉందురు అని కదా రాయబడి ఉంది. ఇప్పుడు అసలు యేసయ్యను సిలువ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఆ జ్ఞానం కావాలి. యేసయ్య ఏం చేశాడు నీ కోసం, నా కోసం? ఆయన ఎంత వెల చెల్లించాడు, ఎంత త్యాగం చేశాడో అర్థం కావాలి అంటే ముందు దేవుని యొక్క స్వభావం మనకు తెలియాలి. దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. నేను నిన్ను వెంబడిస్తానయ్యా అని ఆయనతో తీర్మానం చేసుకొని ఆయన వదిలిపెట్టి మరలా భూ సంబంధమైన వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటే దేవునికి ఏం వస్తుంది? రోషం వస్తుందట, దేవునికి కోపం వస్తుందట. ఇంగ్లీష్ బైబిల్ ఆ రోషం అనే మాటకి జెలస్ గాడ్ అని ఉంది, అంటే అసూయ. దేవునికి అసూయ కూడా ఉందట. ఏంది అసూయ? కక్షలు, మత్తతలు, విమతములు, భేదములు, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మన మనుష్యుల చెడిపోయిన హృదయంలో నుండి కదా వచ్చేది.
పరిశుద్ధమైనటువంటి అసూయ ఒకటి ఉంటుంది. ఏంటంటే అదే ఇందాక మనం చూసాం, ఆయన వారు బ్రతికింపబడుతురు. నా వ్యక్తి, నేను కన్నాను, నేను కొన్నాను, నా రక్తము ద్వారా విమోచించుకున్నాను, నా స్వాస్థ్యం అని దేవుడు అనుకున్నప్పుడు నువ్వు అవసరం లేలే కానీ కొద్ది రోజులాగు, కొంచెం బోర్ కొట్టింది, కొంచెం అది టేస్ట్ చేసి వస్తా అని పక్కకు వచ్చావు అనుకో, ఆయనకేమొస్తుంది? రోషం వస్తుంది. ఆయనకు రోషం వస్తుంది. ఈ రోషము అనే పదాన్ని మీరు బైబిల్లో వెతకడం మొదలు పెడితే, నా నామము రోషము గల యెహోవా అనే మాట ఒకసారి కనపడుతుంది. నీ దేవుడని యెహోవా రోషము కలిగినటువంటి దేవుడు అని ఒకసారి కనపడుతుంది. వెంటనే కనపడేది ఏంటో తెలుసా? మనిషికి వచ్చే రోషం. ఏ సందర్భంలో వస్తుందో ఒకసారి నేను ఆ వృత్తాంతాన్ని మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ వివరించి చెప్తాను. నిద్రమత్తులో ఉన్నారు మీరందరూ. ఎప్పుడు రోషం వస్తుందో మనిషికి, దేవుని యొక్క రోషాన్ని ఈ సంఘటనతో మనం ఒకసారి కంపేర్ చేసుకొని, పోల్చుకొని కనుక ఒకసారి మనం ధ్యానం చేస్తే, దేవుని యొక్క శిలువ త్యాగం వెనుకున్న గొప్ప మర్మం మనం గ్రహించిన వారం అవుతాం. ఇంకెన్నడూ మరలా ఆయన మనం శిలువ వేయకుండా ఉండడానికి దేవుని సహాయాన్ని వేడుకుంటాం. రెండవ సందర్భంలో దేవుని కాక ఎప్పుడంటే నిర్గమకాండం, సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో కనబడుతుంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 14 నుంచి 31 వచనాల వరకు చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఒక సంఘటన దేవుడు రాసి ఉంచాడు. ఎవరైనా ఒక స్త్రీ తన భర్తకు అవిధేయురాలై, చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టి, అంటే ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి, పై సంబంధమైన వాటిని వెతకడాన్ని విడిచిపెట్టి భూ సంబంధమైన వాటిని వెతకడం, దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి లోకరాజ్యాన్ని వెతకడం. అక్క వెంకటరత్నం అక్కన లేదు. దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని వెతకడం, క్రీస్తును విడిచిపెట్టి మరొక అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎలా చూస్తాడంటే వ్యభిచారంగా చూస్తాడు. అదే మనం హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మొత్తం మనం చదివితే మనకు అర్థమవుతుంది. వ్యభిచారులు అయిపోయారని చెప్పి అంటాడు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఇక్కడ ఏమనే సంఘటన ఉంటుందంటే, ఎవరైనా ఒక స్త్రీ తన భర్తకు అవిధేయురాలై, అనగా వేరొక పురుషునితో పాపము జరిగించినప్పుడు, భర్తకు ఆ విషయం తెలిసి కానీ లేక డౌట్ వచ్చి కానీ అతడు గ్రహించినప్పుడు ఆమెనేం చేయాలంటే యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్య భాగాన్ని చదువుకోండి. చాలా అద్భుతమైనటువంటి సత్యాలు మనకు బయలుపరచబడతాయి. ఆమెనేం చేయాలంటే యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుని దగ్గరకు తెచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే చేదు నీళ్లను ఆమెకిస్తాడు. చేదు నీళ్ళని ఆమెకిస్తాడు. ఆమె ఆ చేదు నీళ్లు తాగాలి. తాగినప్పుడు ఆమె నిజంగా గనక ఇచ్ఛాపూర్వకంగా, అంటే తన ఇష్ట ప్రకారంగా ఆమె పాపం జరిగిస్తే, ఆ నీళ్లు లోపల పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆమె పొట్ట ఉబ్బుతుంది, ఆమె నడుములు పడిపోతాయి. ఒకవేళ ఆమె తన ప్రమేయం లేకుండా ఆమె నిజంగా పాపం చేయని వ్యక్తి అయితే ఆమె గర్భం దాల్చుతుంది. అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఆమె యొక్క అవమానానికి గుర్తుగా చేదు నీళ్ళు ఆమె తాగాలి. ఇప్పుడు ఒకసారి యేసయ్య శిలువను చూద్దాం. శిలువ మీద యేసు ప్రభు వారు కూడా చేదు చిరకను త్రాగారు. వాస్తవానికి ఎవరు తాగాలి? వ్యభిచరించిన వారు తాగాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి
లోక రాజ్యం కొరకు కొట్టుమిట్టాడుతున్నామే, మనం తాగాలి. పైనున్న వాటిని విడిచిపెట్టి భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామే, మనం తాగాలి. కానీ యేసయ్య తాగాడు. అక్కడ 23వ వచనం ఒకసారి చూద్దాం. ఆసక్తికరమైనటువంటి విషయం. 23వ వచనం ఒకసారి శాపము 22వ వచనం, శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. తరువాత యాజకుడు, జాగ్రత్తగా వినండి, యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. ఏం చేయాలంట? ఇప్పుడు ఆ వ్యభిచార పాపానికి పరిహారం లేకపోతే శిక్ష ఏంటి అంటే, శపథములతో కూడిన ఒక పత్రం రాయాలి, దాన్ని చేదు నీళ్లతో కడగాలి, ఆ నీళ్లు ఏమకు తాపాలి. ఏంటి? ఆజ్ఞలతో కూడిన ఒక పత్రం రాయాలి, దాన్ని చేదు నీళ్లతో కడగాలి, ఆ నీళ్ళు ఏమకు తాపాలి. ఇది వ్యభిచార పాపము జరిగించినటువంటి స్త్రీకి పడవలసినటువంటి శిక్ష. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి అపవాది సంబంధమైన వాటిని స్నేహించి, లోకాన్ని స్నేహించి, దేవుని విడిచిపెట్టి పాపం జరిగించిన ప్రతి వ్యభిచారికి కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఇదే, సందర్భం ఇదే. ఇటువంటి శిక్ష ఎదుర్కోవాలి. అయితే యేసయ్య ఏం చేశాడట శిలువ మీద? కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇందాక వ్యభిచార పాపానికి శిక్ష ఏంటి? చేదు నీళ్లు తాగాలి. అవి కూడా ఎట్లాంటి నీళ్లు తాగాలి? ఆజ్ఞల్ని ఒక పత్రం మీద రాసి, అంటే ఒక పేపర్ మీద రాసి, వాటి పత్రం అంటే ఆకు మీద రాసి దాన్ని కడిగితే వచ్చిన నీళ్ళని తాపాలి. యేసయ్య ఏం చేశాడో సిలువలో ఇక్కడ చూడండి. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువయ్యా. ఇప్పుడు చూడండి. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఏం చేశాడు యేసయ్య? వాస్తవానికి ఈ భయంకరమైన వ్యభిచారం అనే పాపంలో పట్టబడినటువంటి నేను ఆ చేదు నీళ్లను త్రాగి, శాపగ్రస్తమైన నీళ్లను తాగి నా కడుపు ఉబ్బిపోయి, నా నడుము పడిపోయి, నేను మరణావస్థలో ఉండవలసినటువంటి శాపగ్రస్తమైనటువంటి నా జీవితాన్ని నుండి నన్ను విడిపించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చేదు నీళ్లు తాగాడు. నా పొట్ట ఉబ్బాలి కదా, అందుకని ఆయన పక్కలో బల్లాన్ని పొడిపించుకున్నాడు. ఈ ఆజ్ఞల రూపమైనటువంటి ఆ చేవ్రాతను తుడిపివేసి రక్తముతో మేకులతో సిలువకు కొట్టి నీకు నాకు మధ్య అడ్డాన్ని తీసివేశాడు. అనగా దేవునికి మనకు మధ్య అడ్డు లేకుండా తీసివేశాడు. తీసివేసి మనల్నంట
అపరాధములనన్నిటి నుండి విడిపించి క్రీస్తుతో కూడా జీవింపజేశాడట. అంటే ఏ పాపం లేనివానిగా మార్చేశాడట, నీతిమంతునిగా మార్చివేశాడట. నీతిమంతుడిగా మార్చబడ్డం అంటే ఏంటో తెలుసా? నీతిమంతుడిగా మార్చబడ్డం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒక దొంగతనం చేశావు, ఆ దొంగతనం వల్ల నువ్వు కోర్టులో నీకు మరణశిక్ష పడాలి. కానీ హైకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత హైకోర్టులో సాక్ష్యాలతో సహా నిరూపించేవాడు నువ్వు ఆ దొంగతనం చెయ్యలేదని. ఫలితంగా ఇప్పుడు నువ్వు నీతిమంతుడవు, నువ్వు దోషివి కాదు. యేసయ్య ఏం చేశాడో తెలుసా? సాక్ష్యంతో సహా నిరూపించాడట. వ్యభిచారి కాదు, ఇంకా ఆ పాపం చెయ్యలేదు, నీతిమంతుడు నీతిమంతురాలు అని చెప్పని నిర్దోషిగా నిన్ను నన్ను మార్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన కొరకు శాపమై, ఆయన మన కొరకు పాపమై శిలువ మీద తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఇంతటి త్యాగం చేసిన యేసయ్యను విడిచిపెట్టి, ఇంతటి త్యాగం చేసినటువంటి యేసయ్య పిలుపును మరచిపోయి ఏమని పిలిచాడు యేసయ్య? నా బిడ్డలారా, కాలం సంపూర్ణం అవుతా ఉంది, నా రాకడ మరలా సమీపం అవుతా ఉంది. మారు మనసు జాగ్రత్తగా కాపాడుకోండి. పైన వాటి మీద మేము మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోవద్దు. నా రాజ్యం కొరకు ప్రయాసపడండి, భూ సంబంధమైన రాజ్యాల కొరకు ప్రయాసపడద్దు. అంటే ఏం చేస్తున్నాం? అసలు యేసయ్య యొక్క త్యాగాన్ని గుర్తిస్తున్నామా? యేసయ్య యొక్క సిలువను గ్రహించగలుగుతున్నామా? స్వీయాన్ని ఇంకా హత్తుకొని ఉంటున్నామా? నా స్వీయాన్ని కాపాడుకోవాలి, నా పరపతిని నేను కాపాడుకోవాలి, నా ఆహాన్ని నేను కాపాడుకోవాలి, నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలంటున్నామా? దాన్ని సిలువ వేసి నేను చనిపోయాను, ఇక మీదట జీవించువాడను నేను కాను. నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణమిచ్చిన క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం సాక్ష్యం ఇవ్వగలమా? అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు. ఓ గొప్ప దేవా, నిజంగా నువ్వు ఎంత త్యాగం చేశావు. మమ్మను దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి బిడ్డలముగా, పరలోక రాజ్య వారసులముగా చేయడానికి రోషము కలిగిన వాడమైనను, మేము శిక్షింపబడవలసినటువంటి వారమైనను ప్రభువా, ఆ శిక్ష యావత్తు, ఆ శాపమంతటిని, ఆ చేదునంతటిని, ఆ పనిష్మెంట్ అంతటిని ప్రభువా నీ మీద వేసుకున్నాము. ఎందుకంటే మనం నిర్దోషిగా చేయడానికి, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి పాపం నుండి నన్ను విడిపించడానికి ప్రభువా మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, మహోన్నతుని యొక్క రహస్య స్థలములో నివసించువాడే. ఓ మా తండ్రి, మహోన్నతుని యొక్క రహస్య స్థానానికి ద్వారం ఏమిటి? ఎదుగో స్వీయము నశింపజేసే శిలువ మార్గం, స్వీయాన్ని మరణింపజేసే శిలువ మార్గం. తండ్రి, ఇటు మార్గంలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. ఇక మీదట మేమెన్నడూ మా కొరకు గాక, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు బ్రతికేవారిగా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు గాక, భూ సంబంధమైన వాటి కొరకు గాక, దేవుని రాజ్య సంబంధముగా మేమందరం బ్రతుకున్నట్లు మా అందరి మీద ప్రభువా నీ వెలుగును కుమ్మరించండి. దేవుని గురించిన జ్ఞానం మాకు కావాలయ్యా. అట్టి జ్ఞానాన్ని వెదికేవారుగా, అజ్ఞానులుగా నీవు ఇచ్చినటువంటి రక్షణను పోగొట్టుకోకుండా, మూర్ఖులుగా జంతు స్వభావంతో, క్రూర స్వభావంతో, గర్వపు స్వభావంతో, డేగల స్వభావంతో ప్రభువా నీవు ఇచ్చేటటువంటి గొప్ప రక్షణ, నీ యొక్క జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా తండ్రి నీ పైన అనుకునే బిడ్డలుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.